నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈడీ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని పరారీలో ముఖ్యమంత్రి ఆశ్చర్యంగా అనిపిస్తున్న మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి విచారణను ఎదుర్కోవాలని నోటీసులు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తన సిబ్బందితో సహా కనిపించకుండా మాయమయ్యాడు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. అవినీతితో సొమ్మును కూడబెట్టుకొని ఆ సొమ్ముతో జలసాలు చేయొచ్చు అని ఆలోచించే నాయకులకు ఏదో ఒక రోజు తాము చేసిన తప్పు బయటపడితే ఎదుర్కోవటం ఎలా అనేది తెలియదేమో, లేకపోతే ఇక తమ తప్పు ఏమంటారు ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన బయట పడదు అనుకుంటారేమో. ఇలాంటి నాయకులు చూసినప్పుడు కొంచెం హాస్యాస్పదంగా, మరోపక్క అవినీతికి అడ్డాగా ఈరోజు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు ఎందుకు మారుతున్నాయనే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇప్పుడు నేను చెప్పేది ఏ ముఖ్యమంత్రి గురించో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది, విచారణను ఎదుర్కోవడానికి రమ్మని చెప్పింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పరారీలో ఉన్నారు. హేమంత్ సోరెన్ ఒక్కడే కాదు, తన స్టాఫ్తో సహా పరారీలో ఉన్నారు. ఈడీ ఈయన కోసం వెతుకులాటను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడున్నారా అని తెలుసుకునే ప్రయత్నంలో వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. శాంతినికేతన్లో వెతికారు, అలాగే తన తమ్ముడు సింధు సోరెన్ ఇంట్లో వెతికారు, అలాగే జార్క్ కాటేజ్ ఇక్కడ ఎక్కువ హేమంత్ సోరెన్ ఉంటూ ఉంటాడు. ఇలాంటి చోట్ల వెతికినా కూడా ఎక్కడా ఏ క్లూ దొరకలేదు. మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి ఈడీ విచారణను ఎదుర్కోవాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కి చెప్పింది. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్ తన టీంతో కలిసి తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్తో సహా పరారీలో ఉన్నాడు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి పరారీలో ఉండడం, చేసిన తప్పు ఈడీ ముందు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చే సమయానికి జార్ఖండ్ సీఎం పరారవ్వడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది. ఈడీ కూడా ముమ్మరంగానే ఈ కేసుకి సంబంధించి దర్యాప్తుతో పాటు పరారీలో ఉన్న హేమంత్ సోరెన్ని పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా హేమంత్ సోరెన్కి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. తన తమ్ముడి ఇల్లుతో పాటు ఢిల్లీలో ఉన్న ఈయన నివాసంలో కూడా కొంత విచారణ జరిపి దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఈయనకు సంబంధించిన ఎలాంటి సమాచారం దొరకలేదు అని తెలుస్తోంది. మరి నెక్స్ట్ పరారీలో ఉండబోయే మాజీ ప్రస్తుత సీఎంలు ఎవరనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.